अंतर्भूत वत्सर्वं व्याप्ति नारायणस्थितः अनन्तमद्वयं कायं समुद्रान्तं विश्वसंभ्रो पद्मवास प्रत्येकादिकं भूते मित्रापूर्वमतो अतो निष्ठाविदस्वान्ते नाभ्यामुपतिष्ठते ज्वालमाला कुलम्भाति विश्वस्याय नमः राजं नक्षत्रः पूर्वो भवस्य अज्ञस्य अद्यावंसोक्त अजावरा चन्द्रमानवो लाभः तत्सस्योर्गो अजावरा निराम्भश्चात्मश्च प्राणाद्वारो अजावरा नाभ्या आसो अन्तरिक्षं श्रीकृष्णोऽस्तमवत्तरा अभ्यां भूनर्तस्त्रोत्रान् तदा लोकागुण्डकल्पयन् वेदाहमेकं पुरुषं नरान् आदित्यवर्णं तमसस्तुवार सर्वाणि लोकानि विदित्य धीरः नामानि विश्वाभ्यनरं यदास्ते धाता परस्ताच्चमुदाविहार चक्रप्रविद्वान् अभिनश्चितस्सः तमेवं विद्वानमपि विहभवते नान्युक्तन्ता परिहरणं विद्यते यज्ञयज्ञमेकं देवाः तानि धर्माणि प्रथमान्यासन् देवानां महिमानस्पदं चक्रपूर्वो स्वाध्यास्तम् देवाः अभ्यस्तंभो रक्तलोकेरणाकाश्च विश्वकर्मणस्य भवत्सदावे कस्य त्वष्टाविद्रोहमेति तत्पुरुषस्य समाजानमग्रो वेदाहमेकं पुरुषं महन्तौ आदित्यवर्णं तमसङ्घनस्तात् तमेवं विद्वानमृतिः भवति नान्यस्तन्ता विद्यते गुरेव प्रजापतिश्च जगर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य दीना प्रजान्तु हरेणीनां मदनिष्ठन्त यदसः यो देवेभ्यः आदपते यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमार्जा इब्राह्मय भुजं ब्राह्मं जनयं सः देव अग्रे तदभ्रवन्नां यस्वैवं ब्राह्मण विद्यात् अस्य देव असन्ददात् पुरुषय लक्ष्मीश्च पत्न्योः अहरात्रे జరుగుతుంది ఆ పాలు పెరుగు పంచామృతం కలిపినవి ఆ యొక్క స్వామివారికి స్వీకరించడం జరుగుతుంది అందరూ నమస్కారం చేసుకోండి అయం మధువర్త ప్రథమం దాస్య మధుక్షంత సింధవః ఆగ్నేయంతో శరీరే మదనత్వముశోషే మధమాత్ పార్థో గంభజః మధమాన్న వనస్పతిర్మధమాన్ ద్వితీయం ప్రాస్య మధువాదారుదాయుధ మధుక్షంత సింధవః ఆగ్నేయంతో శరీరే మదనత్వముశోషే మధమాత్ పార్థో గంభజః మధమాన్న వనస్పతిర్మధమాత్ మధుసూర్యః మాదీర్ఘ భవంతునః తృతీయం ప్రాస్య అయం మధుపర్కో ముక్కు దగ్గర వాసన చూపించి ఇందులో ఖాళీ బకెట్ ఇక్కడే ఉంటుంది వెనక నీళ్ళ బకెట్ ఇది కాదు ఖాళీ దిక్కు వెనక ఉంటుంది ఇప్పుడు బకెట్ ఉంటుంది చూడండి అవతల సైడ్ నుంచి మానవ సంపదంతా కూడా ఋషుల పరంపర ఋషుల నుంచి మన యొక్క మానవ సంతానం కూడా వచ్చిందనమాట. అందుకనే మనకున్న గోత్రాల పేర్లన్నీ కూడా ఋషులుగా ఉంటాయి. కాశ్యప సరస్వని, శ్రీవత్స సరస్వని, ఆంగీరస మహర్షి ఇలా ఋషులందరూ కూడా ఉంటాయన్నమాట. మన డిఎన్ఏలో ఋషుల యొక్క డిఎన్ఏ ఉంటుంది. అలా వివాహం చేసేటప్పుడు ఋషుల యొక్క ప్రవరలో ఏ ఇద్దరు ఋషులు కూడా కలిసి ఉండకూడదు. అమ్మా సైలెంట్గా ఉండాలి. వరుడు యొక్క ప్రయాణిక ప్రవరణకుందాం అంటే ముగ్గురు ఋషులతో కూడుకున్నటువంటి ప్రవరణ ఉంటే కనుక వధువు యొక్క ప్రయాణిక లేదా పంచాంగిక 5 ఋషులతో కానీ, 7 ఋషులు కానీ, త్రయాశ 3 ఋషులతో కానీ ఒక ప్రవర ఉంటుంది. ఆ ముగ్గురు ఋషుల్లో ఏ ఒక్క
ఋషి కూడా ఇందులో ఉండకూడదు. ఆ ఇద్దరు కలిశారనుకోండి ఏమవుతుందంటే సోదరుడు అవుతారు. వారికి వివాహం చేయడానికి పనికిరాదు. అంటే ఒకే ఋషి సంతతి నుంచి వచ్చారు కాబట్టి ఒకే DNA ఉంటుంది కాబట్టి వాళ్ళకి వివాహం చేస్తే పద్ధతి కాదు అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క సభ సాక్షిగా ప్రవర చెప్పి వారు వివాహానికి తిరుగుతారు, వలస అవుతారని చెప్పి సభ సాక్షిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు కన్యాదానాన్ని స్వీకరించడం జరుగుతుంది. అలా ఇక్కడ శ్రీరామచంద్రుడి యొక్క ప్రవర అలాగే సీతాసాధ్య యొక్క ప్రవర చెప్పి ఆ తర్వాత ఈ యొక్క కన్యాదానాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క ప్రవర చెప్తాము. వారు తల్లిదండ్రులు వివాహానికి అటు 7 తరాలు 7 తరాలు చూడమన్నారు కాబట్టి వారు ఎవరి నుంచి వచ్చారు, వారి తాతగారు గొప్పవారు, తండ్రి గారు గొప్పవారు అని చెప్పి తెలుసుకొని ఆ యొక్క 3 తరాల తండ్రుల పేర్లు చెప్పి వారందరం కూడా కన్యాదానం 3 ఎందుకు చెప్తామంటే ఆ 3 తర కన్యాదానం చేయడం ద్వారా పితృదేవతలకు మోక్షం కలుగుతుంది. జీవితంలో ఎప్పుడైనా శక్తి లేకుండా శక్తి ఉన్న దాన ధర్మాలు చేసే శక్తి లేకుండా పితృదేవతలు ఎటువంటి దోషాలున్న పితృదోషాలు కూడా మన పరంపరలో వచ్చిన కుమారుడు కనుక కన్యాదానం చేస్తే అంటే భార్యతో కలిసి కన్యను దానం చేస్తే వరుడికి మోక్షం లేని పితృదేవతలు కూడా మోక్షం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క కన్యాదాన సమయంలో 3 తరాల యొక్క తండ్రుల పేర్లు చెప్పడం జరుగుతుంది. అలా ఇప్పుడు ఆ యొక్క జనక మహారాజు యొక్క తాతగారు తండ్రి గారు తాతగారు ముత్తారు గారు పేర్లు చెప్తాం. అలాగే దశరథ మహారాజు గారు తండ్రి గారు తాతగారు అలా 3 పేర్లు చెప్తాం అన్నమాట. అందులో జాగ్రత్తగా వినండి. వాసిష్ఠ మైత్రావణ కౌండ్య త్రయాచ ప్రవరాన్విద వశిష్ఠ గోత్రోద్భవస్య రఘుమహారాజవర్మణ పౌత్రాయ రఘుమహారాజవర్మణే అజమహారాజవర్మణ పౌత్రాయ దశరథ మహారాజవర్మణ పుత్రాయ వశిష్ఠ గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాకృతాయ సచ్చిదానంద మూర్తయే సూర్య వంశభావనాయ శ్రీమదిక్వాకవంశోద్భవస్య శ్రీరామచంద్రవర్మణే సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ. శ్రీరామచంద్రుడు వశిష్ఠ గోత్రంలో జన్మించారు. వశిష్ఠ గోత్రం వారి యొక్క గోత్రం అన్నమాట. అలాగే యజుశ్వేతాధ్యాయుని చతుర్వేదాల్లో ఒక్కొక్కరికి ఒక శాఖ ఉంటుంది. వారు ఆ శాఖ ఉపాసించాలి. అలా ఈ యొక్క శ్రీరామచంద్రుడు యజుశ్వేతాధ్యాయుడు వారి యొక్క యజుశ్వేతాధ్యాయుడు. అలాగే వశిష్ఠ మైత్రావణ కౌండన్య వశిష్ఠ మహర్షి మైత్రావణ మహర్షి కౌండన్య మహర్షి త్రయార్ష ప్రవరాన్విత ఈ 3 ఋషుల తాలూకా పరంపరలోంచి ఈ యొక్క శ్రీరామచంద్రుడి యొక్క వంశము ఉద్భవించింది. అలా రఘుమహారాజు వర్మణే వారి యొక్క ముత్తాత గారు రఘుమహారాజు శ్రీరామచంద్రుడి యొక్క ముత్తాత గారు అజమహారాజు వర్మణ పౌత్రాయ అజమహారాజు వర్మ యొక్క మనవడు దశరథ మహారాజు వర్మణ పుత్రాయ దశరథ మహారాజు యొక్క కుమారుడు ఆంగ్లేయాసి గౌతమ త్రయార్ష ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవస్య స్వర్ణరో మహారాజు వర్మ మన తెలుసుమైనటువంటి బ్రహ్మానందం ద్వారా ఆ యొక్క జీలకర్ర బెల్లం మర్దించినటువంటి ఆ యొక్క చూర్ణము మర్దించడం ద్వారా వధూవరులు మొదటిసారి చూసినా కూడా వారు ఆకర్షితులై వారి యొక్క దాంపత్యానికి మొట్టమొదటి ప్రేమ బిందువు పడుతుంది ఆ యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా. అందుకనే ఈ యొక్క పాణిగ్రహంలో వధూవరులు జీలకర్ర బెల్లాన్ని మర్దనతో సింహోత్సవంలో మర్దన చేయడం జరుగుతుంది. నందరాష్టకాలు సర్వదేవతలందరూ కూడా ఆశీర్వదిస్తూ నందరాష్టకాలతో ఈ యొక్క సింహోత్సవం నిర్వహించబడుతుంది. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ లక్ష్మీవరం స్మరామి సావధానం సుముహూర్త సావధానం సులగ్నే సావధానం శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానం విఘ్నేశ్వరో విఘ్నవిదోరకారే నిర్విఘ్నకార్య సఫలం ప్రసిద్ధో విఘ్నేశ్వరో నామ శివోస పూజ్య వధూవరాభ్యాం వరదా భవంతో సావధానం సుముహూర్తే సావధానం సులగ్నే సావధానం శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానం గంగాభ్యాం హరణందగో గజముగో గోరతాపడు శరీరో లలితో నేత్ర త్రయంద్రకం నకుంకృతం సుందరండో విరాజితో
విద్యుతో వైనాయక వామన దేవ విష్ణువర ప్రసన్న వదన వాండిత్యాం మంగళం సావధానం సావధానం స్వగ్రే సావధానం శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానం ఆళాకార్తీకమాగ పుణ్యగౌరీ ఆనందే అరుణోదయే గంగా స్నానదే కరోతి నిర్మలా జలే బృందావని పూజన సదా గోవింద నామే కదా రాధా మాధవ వివాహో స్మర గోర్యాం మంగళ సావధానం సావధానం సురగ్ర సావధానం శ్రీలక్ష్మీనారాయణ ధ్యానం సావధానం శ్రీరామపత్ని జనవత్సవత్రే సీతాంధ్ర సుందర కోమలాంగి పీతాంబరరత్న విభూషణాభ్యా వధూవరాభ్యాం వరదాభ్యంతి సావధానం సావధానం సులగ్రే సావధానం లక్ష్మీనారాయణ ధ్యాన సావధానం వైదేహో వదనాభిలాషణయుతం కామం సదామృతం విద్యాతం భవనత్రయం హరత్రం వనభూగతం మూలా విశ్వామిత్ర భవసరాధి నివిరక్షమృతం సీతారాఘవ్య వివాహోత్పదయే వీధియో మంగళ సావధానం